యేసయ్య పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. మరి ఉదయకాలం మీకు అందరూ కూడా యేసయ్య శ్రేష్టమైన నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయకాలంలో దేవుడు మనతో ఏం మాట్లాడతాడో వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము. చక్కటి మాటలు, యేసయ్య దివ్యమైన మాటలు మనం ధ్యానం చేసుకుందాము. కీర్తన 91 కీర్తన 16వ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము. కీర్తన 91 కీర్తన 16వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. దీర్ఘ ఆయుష్యత అతన్ని నేను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ప్రేమటి వాళ్ళారా, ఈ యొక్క గమనించినట్లయితే ఈ సమయంలో దీర్ఘ ఆయుష్యత అతన్ని నేను తృప్తిపరిచేదను అని మనం చూస్తున్నాం. దీర్ఘ ఆయుష్యత అతన్ని నేను తృప్తిపరిచేదని చెప్పి కీర్తనల గ్రంథము 91 కీర్తన మరి 16వ వచనం చూస్తున్నాం. మరి ఇక్కడ దీర్ఘ ఆయుష్ అనేది మనం చూస్తున్నాం. దీర్ఘ ఆయుష్ అనేది అది దేవుడిచ్చే ఆయుష్. అది మనుషులు సంపాదించుకుంటే వచ్చేది కాదు, కానీ అది దేవుడిచ్చే దీర్ఘ ఆయుష్. కాబట్టి మనిషి యొక్క ఆయుష్ కాలాన్ని అది దేవుని యొక్క ఆధీనంలో ఉందని చెప్పి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఉదయకాలం నుండి మనము సాయంత్రము పండుకునే సమయం వరకు కూడా మనము ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదురొస్తుంటాయి. అంతేకాకుండా ఇంకొకటి గుర్తు చేసుకోవాలి, మనం బయట వెళితే తిరిగి క్షేమంగా మనం ఇంటికి వస్తామో అనేది మన గ్యారెంటీ లేదు. ఎవరికైనా సరే, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, ధనవంతుడైనా దరిద్రుడైనా, ఎటువంటి వాడైనా సరే, కోటేశ్వరులైనా సరే, ఎవరైనా సరే మన జీవితాలకి గ్యారెంటీ లేదు. ఉదయాన్నే బయట వెళితే తిరిగి మళ్ళీ ఇంటికి వస్తామని గ్యారెంటీ లేదు. అలాంటి జీవితాలు మన జీవితాలు. అయితే ఇక్కడ మరి దేవుని వాక్యం చెప్తుంది, 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. ఏమంటున్నాడంటే, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. అవును, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అవమానాలు, నిందలు వచ్చినప్పుడు, ప్రాణ అపాయములు వచ్చినప్పుడు దేవుడు తప్పించేవాడు. ఎందుకంటే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను అని చెప్పేసి మరి 15వ వచనం చూసినట్లయితే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయుష్యత అతన్ని తృప్తిపరిచేదను. శ్రమలలో అతడు నాకు మొరపెట్టినప్పుడు, అంటే దేవునికి మొరపెట్టినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చిన, నిందలు వచ్చినప్పుడు, మొరపెట్టినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ దీర్ఘాయుష్యత అతను నేను తృప్తిపరుస్తాను. శ్రమలలో అతనికి తోడై ఉండి అతనికి నేను ఏం చేస్తానంటే విడిపిస్తాను, అతన్ని గొప్ప చేస్తాను, దీర్ఘాయుష్యత అతను నేను తృప్తిపరుస్తాను. అవును ప్రేమంటులారా, ఇంక ఉదయకాల స్థలంలో గమనించినట్లయితే తృప్తిపరుస్తాడంట ఆయన. దీర్ఘాయుష్యత తృప్తిపరుస్తాడంట. సంతోషంగా, సమాధానంగా ఉండటానికి దేవుడు ఒక కృప చూపిస్తున్నాడు. ఆయన దయ చూపిస్తున్నాడు మన పట్ల, మన జీవితాల పట్ల. ఆయన తీసుకుంటున్న ఆ గొప్ప శ్రద్ధ ఎంత గొప్పదో ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి. కాబట్టి మరి ఉదయకాలం లేస్తుంటే సాయంత్రం వరకు ఎన్నో అపాయాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు వస్తుంటాయి. వచ్చినప్పుడు వాటిలో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే, అతడు నన్ను ప్రేమిస్తాను కనుక నేను అతన్ని తప్పిస్తానంటాడు. మరణాల నుండి తప్పిస్తున్నాడు, వ్యాధుల నుండి తప్పిస్తున్నాడు, బాధల నుండి తప్పిస్తున్నాడు, కష్టం నుండి తప్పిస్తున్నాడు, ఆర్థిక ఇబ్బందుల నుండి తప్పిస్తున్నాడు. భార్యాభర్త మధ్యలో సమాధానం లేకుంటే సమాధానపరిచే కృప చూపిస్తున్నాడు. ఎన్ని కూడా కుటుంబాలలో అనేకమైన సమస్యలు ఉంటే వీటన్నిటిలో కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు. ఉద్యోగాలలో సమస్యలు, వ్యాపారాల్లో సమస్యలు, ఎన్నో రకాలుగా మరి బంధపడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ
అతడు నాకు మొరపెట్టగా అతనికి ఉత్తరమిచ్చిదను, శ్రమలను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయుష్యత అతను నేను తృప్తిపరుస్తాను. ప్రేమంటే వాళ్ళారా, సమయం మనం గమనిస్తున్నట్లయితే ఈ లోకంలో మనకు ఉంటే తృప్తి అనుకుంటాం, మనం తింటే తృప్తి అనుకుంటాం, గృహం ఉంటే తృప్తి అనుకుంటాం, ఒక కారు ఉంటే తృప్తి అనుకుంటాం, ఒక బైక్ ఉంటే తృప్తి అనుకుంటాం, మనకు ఆస్తులు ఉంటే తృప్తి అనుకుంటాం. ప్రేమంటే వాళ్ళరా, ఎన్ని ఉన్నప్పుడు కూడా మన జీవితంలో తృప్తి అనేది లేదు, ఆయుష్ అనేది లేదు, ఆరోగ్యం అనేది లేదు. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నేను దీర్ఘాయుష్యతను అతను తృప్తిపరుస్తానంటున్నాడు. కాబట్టి సామెతల గ్రంథంలో చూసినట్లయితే 9వ అధ్యాయము 11వ వచనంలో అంటాడంటే, అక్కడ నా వల్ల నీకు దీర్ఘాయుష్ను కలుగు చేస్తానంటున్నాడు. నా వల్ల నీకు దీర్ఘాయుష్ను కలుగు చేస్తాను. దేవుని వల్లనే మనకు దీర్ఘాయుష్ వస్తుంది, మన ప్రాణాలకు నెమ్మది సమాధానాన్ని వస్తుంది. కాబట్టి ప్రేమంటులారా, దేవుని వాక్యం వింటున్నా ఈరోజు ప్రేమంటు బిడ్డలారా, మీరందరూ కూడా దేవుని స్థాయిలో కలిగి, దేవుని స్థాయిలో నిత్యము మనము దీర్ఘాయుష జీవించాలంటే దేవుణ్ణి సొంత రక్షకుడిగా యేసు ప్రభుని అంగీకరించి ఆయన మాట ప్రకారం జీవించినప్పుడు దేవుడు నిన్ను దీర్ఘాయుష్యత తృప్తిపరుస్తాడు. కాబట్టి తల వంచండి, అదే కాలంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, మా గనుడా నీకే స్తోత్రం. అదైనా ఈరోజు మాతో మీరు మాట్లాడినంటే స్పష్టమైన మాటలను బట్టి నీకు స్తోత్రం. అయినా అతను ప్రేమిస్తున్న కనుక అతను నేను తప్పిస్తాను, దీర్ఘాయుష్యత అతను తృప్తిపరుస్తాను. అవునైనా శ్రమలలో, కష్టాల్లో, బాధల్లో ఎన్నో చెప్పి కూడా మమ్మల్ని తప్పిస్తూ అనుదిన క్షణము మమ్మల్ని, మా బిడ్డలను తప్పిస్తూ కాపాడుతూ భద్రపరుస్తున్నాను నాయన. నీకు స్తోత్రం నాయన. అతడికి నా దీర్ఘాయుష్ నేను అతనికి తృప్తిపరుస్తాను చెప్పిన దేవా, నీ స్తోత్రం నాయన. తమ వాక్యం ఫలింపచేయమని, అందరికీ ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.